హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న కజ్జికాయలు చెప్తాను. ఇంక ఇవి వచ్చేసి పిల్లల కజ్జికాయ, కవల కజ్జికాయ, బ్లౌజ్ పీస్ కజ్జికాయ, ఇది వచ్చి జల్లెడ. ఇంక ఇదైతే కజ్జికాయని ఎలా అల్లారు అన్నది నేను చూపిస్తాను. కజ్జికాయలు మనకి ఎంతెంత క్వాంటిటీ కావాలి అన్నది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను నేను. ఫస్ట్ మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. బెల్లం అయితే 2 kgs తీసుకున్నాము. ఇంకా పప్పులు కూడా 2 kgs. వీటిని మేము పప్పులనే అంటామండి. ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా అంటారు, నాకు కూడా ఈ మధ్య తెలిసిందనమాట. ఇంకా గోధుమ పిండి కూడా 2 kgs తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే బెల్లంని పొడిలాగా చేసుకోవాలి, మనం మిక్సీ పట్టేసుకోవాలి కదా. ఇంకా పప్పులు బెల్లం కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా బెల్లం అంత ఉంటే మనకి మిక్సీలో ఆడదు కదా, అందుకోసం అనేసి ఇలా పొడిలాగా చేసుకొని మన మిక్సీలో ఎలా ఆడుతుందో అంటే మన మిక్సీని బట్టి కొంచెం ఏ మిక్సీ అయినా మనం బెల్లం పొడిలాగే ఉండాలి కదా. ఇంకా కొన్ని పప్పులు కొంచెం బెల్లం వేసుకొని ఇంకా అలా 2 kgs కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఇందులోకే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము మిక్సీ పట్టేటప్పుడు ఇలాచీ మర్చిపోయామనేసి మా అమ్మ మళ్ళీ ఆడిచ్చి కలిపింది, ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పిండిని. ఇంకా అలా అంతా సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని ఇలాచీ పౌడర్ కూడా కలిపేసాము. ఇంకా ఇందులోకి మనం కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి ఇక్కడ ఇలాచీ వేసి మిక్స్ చేసేసింది మా అమ్మ. ఇంకా కొబ్బరి అయితే తురుముతుంది అనమాట, కొంచెం వేద్దాము అనేసి. మనం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు, కొంచెం వేద్దామనేసి కొంచెం అయితే కలిపేసి. గోధుమ పిండిని కూడా మనము పూరి చపాతీకి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. గోధుమ పిండి అంటే మళ్ళీ ఆశీర్వాద్ అలా తీసుకుంటే మనకి రెడ్ కలర్ వస్తాయి. మనం పూరి పిండి అంటే సపరేట్ వస్తుంది కదా, ఆ పిండి తీసుకొని ఇంక ఇలా తడుపుకోవాలి. ఇంకా తర్వాత చిన్న చిన్న ఉంటలు చేసేసుకోవాలి. ఆ ఉంటలు చిన్న చిన్న పూరీలాగా చేసేసుకొని అందులోకి పిండి పెట్టేసి ఇంకా ఎలా అల్లుతారో నేను చూపిస్తాను. ఇక్కడైతే ప్లేట్ పెట్టి అందులో ఒక క్లాత్ వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఈ పూరీని ఆ తడిలో డిప్ చేస్తే మనకి ఈ పూరి అంతా కొంచెం తడి తడి అవుతుంది. మనం పిండి వేసినప్పుడు ఇక్కడ అతికిస్తున్నారు కదా, ఇలా అతుక్కుంటాయి తడి ఉంటే, అప్పుడు మనకి కజ్జికాయలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు నార్మల్ కజ్జికాయ ఎలా చేయాలో చూపించాను కదా, ఇది నార్మల్ కజ్జికాయ. ఇప్పుడు దీన్ని ఎలా అల్లుతారో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇంటి దగ్గర మా పెద్దమ్మ ఇంకా అవ్వ, ఎప్పుడు మేము కజ్జికాయలు చేసినా అవ్వ అయితే వస్తారనమాట చేయించడానికి. అవ్వకి చాలా రకాల పిండి వంటలే వచ్చు. ఇక్కడైతే కజ్జికాయని ఎలా అల్లేదో చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి అవ్వ కవల కజ్జికాయ అంటారు కదా, అది చేస్తున్నారు. 2 కజ్జికాయలు పెట్టేసి ఇలా అల్లడం. ఈ కవల కజ్జికాయ, పిల్లల కజ్జికాయ ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే శ్రీమంతాలకి చేస్తారు కదా, అప్పుడైతే చేస్తుంది అవ్వ. నా శ్రీమంతానికి, మా అక్క వాళ్ళ శ్రీమంతానికి అందరికీ అవ్వే వస్తారు కజ్జికాయలు చేయించడానికి. వచ్చారు కూడా. ఒక కజ్జికాయలే కాదు, అట్లు, రవ్వ లడ్డు అన్నీ అవ్వ చేసిస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకా జల్లెడ అంటే ఒక రేక్ తీసుకొని పిండి వేసి మళ్ళీ ఇంకొక పూరి పెట్టేశారు. తర్వాత ఇలా అల్లుతున్నారనమాట. ఇంక ఇదైతే జల్లెడ అంటారు. ఆ 2 చిన్న పూరీలు కూడా ఆ తడిలో డిప్ చేస్తేనే అవి బాగా అతుక్కుంటాయి. ఇంకా అలా అతుక్కున్న తర్వాత ఇక్కడైతే అవ్వ అల్లుతున్నారు దాన్ని. ఇంక ఇదైతే జల్లెడి అంటారు దీన్ని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే శ్రీమంతానికి చేస్తారు. నేను మీకు చూపించడం కోసం అవ్వతో అదే పనిగా చేపించానమాట. ఇంకా మేమైతే ఊరికే చేస్తున్నాము, ఫంక్షన్ ఏం లేదు. మేము హైదరాబాద్కి వెళ్తున్నామని మా అమ్మ చేపించింది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి అవ్వ పిల్లల కజ్జికాయ చేస్తున్నారు. ఒక పెద్ద కజ్జికాయ చేసి తర్వాత చిన్న చిన్నవి చేసి పెట్టేసి అల్లేశారు. ఇదైతే పిల్లల కజ్జికాయ. అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఎలా చేయాలో. ఇంక ఇదైతే పిల్లల కజ్జికాయ. ఇంకా అవ్వ బ్లౌజ్ పీస్ చేసింది అయితే నేను వీడియో మిస్ అయ్యాను. మన 2 kgsకి చాలా కజ్జికాయలే వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి కన్నా ఇంకా ఎక్కువే, నేను ఇక్కడ కొన్ని చూపించాను. ఇంక ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ అవ్వ చేసినవి నేను మళ్ళీ చూపిస్తున్నాను కదా, పిల్లల కజ్జికాయ, జల్లెడ, ఇంకా కవల కజ్జికాయ. ఇంక ఇవన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా అయితే మనం కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ఈ కవల కజ్జికాయ, పిల్లల కజ్జికాయ చేసింటే కామెంట్ చేసేయండి. ఇక్కడ భవిన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకి. ఎంత కరెక్ట్గా తిక్కాడంటే అంత కరెక్ట్గా తిక్కాడు. చిన్న పూరి భవిన్ అయితే మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడైతే మా అమ్మ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంది. ఇంకా మా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. కజ్జికాయలు అయితే కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కొంచెం రెడ్గానే మేము డీప్ ఫ్రై చేసాము. వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.